హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనీస్ కిచెన్ వ్లాగ్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఉండలు విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా చేసుకునే ప్రాసెస్ చాలా సింపుల్ అండి. నేనైతే ఇక్కడ రాయల్ గులాబ్ జామ్ మిక్స్ అయితే యూస్ చేస్తున్నా. ఆ పౌడర్ ఒక గిన్నెలో పోసుకొని పాలు పోసుకొని బాగా సాఫ్ట్గా చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెస్ట్ ఇచ్చేసేయండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో షుగర్ వేయండి. షుగర్ అంతా ఇంత అనే కొలత ఏం లేదండి, మీ టేస్ట్ లెవెల్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అందులోని వాటర్ పోసి పాకం కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే దంచిన యాలకులు వేసుకోవాలి. పాకాన్ని బాగా కలుపుకుంటూ ఇలా తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలండి. అండ్ ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఉండలుగా చేసుకోవాలండి. ఇంకా కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉండలన్నిటినీ ఒకేసారి కాకుండా 2-3 బ్యాచెస్ కింద ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పాకంలో ఈ ఉండలన్నిటినీ వేసుకొని కలుపుకోండి. 1 నిమిషం పాటు మూత పెట్టి అలా వదిలేయండి. ఎంతో టేస్టీ అయిన సాఫ్ట్ గులాబ్ జామ్ రెడీ. మీరైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆగండి, వీడియో మొత్తం చూసి లైక్ చేసుకోకపోతే ఎలాగా? సబ్స్క్రైబ్ చేసుకున్న గంట బెల్ ఏదో కొట్టేసి వెళ్ళండి ప్లీజ్. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ రెడీ.